హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో మహాన్యూస్ కార్యాలయంపై టీఆర్ఎస్ దుండగులు దాడి చేసిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడి ఒక కార్యాలయం పైన ఒక పత్రికల పైన కాదు, యావత్ సమాజం పైన ఒక గొడ్డలి పెట్టుగా యావత్ సమాజం పైన ఒక దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నాం. ఈరోజు మరి ఈ పత్రికలపై జరుగుతున్న దాడులను మరి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సంఘటనలు జరిగినా కూడా మరి తెలంగాణ సమాజం మరి ఈ టీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ప్రజలు కాపాడుకునే విధంగా, ప్రజాపాలన వచ్చే విధంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నదో మరి ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో ఏదైనా వార్తలు ప్రచురిస్తే, వార్తా ప్రసారాలు మరి వస్తే దాన్ని న్యాయపరంగా చట్టపరంగా మరి మీరు ఎదుర్కొనేటువంటి హక్కు రాజ్యాంగంలో కల్పించబడ్డది. ఏదైనా మహాన్యూస్ తప్పు చేస్తే, ఏదైనా మహాన్యూస్ మరి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నా కూడా మరి ఈరోజు మరి ఒక నియంతల ఒక ఫ్యాక్షనిస్టుల ఈరోజు మరి తెలంగాణ సమాజాన్నే కాదు టోటల్ పత్రికా రంగాన్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేసే సంస్కృతి మరి ఇంకా టీఆర్ఎస్ పార్టీ విన్నాడకపోవడం మరి చాలా దౌర్భాగ్యం. తెలంగాణ సమాజం మరి ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. మరి మొన్న కొంతమంది పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఇంకా కేసీఆర్కు ఓటు వేయండి, మరి కేసీఆర్ పాలన రావాలి, ఇంకా మనం ప్రజాపాలన మరి రావాలని చెప్పడం. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయమని వేసే అర్హత కూడా లేదు. నేను ఈ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, మహాన్యూస్పై జరిగిన దాడిని ఒక అక్కడ జరిగేటువంటి దాడి కాదు, యావత్ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అంబేద్కర్ విగ్రహాల వద్ద ముక్కు భూమి రాకి మహాన్యూస్కు పత్రికా రంగానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పించి కాంగ్రెస్ పార్టీ మందమరి పట్టణ పార్టీ పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీ దుండగులను హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా.